గారికి మనస్ఫూర్తిగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య స్వాగతం పలుకుతూ మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకొకసారి సరిపోదు చప్పట్లు. వేదిక పైనున్న పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. కొంతమంది గురించి ప్రత్యేకంగా నేను మాట్లాడాల్సిన అవసరం ఉంది. మొదటి వ్యక్తి మన పవర్ మంత్రి గొట్టిపాటి రవి గారు, మనందరి స్వామి ఎవరు డోలా బాల వీరాంజనేయుల స్వామి గారు. బుడ్డోడని ఆయనే సెల్ఫ్గా చెప్పారు. బుడ్డోడైనా ఉగ్ర నరసింహ రూపుంది. నేనేమైనా హామీ మర్చిపోతే నన్ను వదిలిపెట్టుకున్న వెంటాడిన ఉగ్ర నరసింహారెడ్డి గారు, గౌరవ కలెక్టర్ గారు తమిన అన్సారియా గారు, గౌరవ చీఫ్ సెక్రటరీ విజయానంద్ గారు, నాకు కుటుంబ సమానమైన పిఎంఎస్ ప్రసాద్, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఉమ్మడి ప్రకాశం జిల్లా అంటే నాకు మొదటి గుర్తు వచ్చేది పౌరుషం, ప్రేమ. ఇక్కడ ప్రజలకి పౌరుషం ఎక్కువ, ప్రేమ కూడా ఎక్కువ. ప్రకాశం జిల్లాకు టీడీపీ అన్నా, చంద్రబాబు నాయుడు గారన్నా పెద్ద ఎత్తున ప్రేమ ఉంది. 2019లో ఎదురుగాలి ఉన్నా మీరు 4 శాసనసభ్యుల్ని తెలుగుదేశం పార్టీలో గెలిపించారు. 2024 ఎన్నికల్లో 10 సీట్లు తెలుగుదేశం పార్టీని గెలిపించారు. యువగలం పాదయాత్ర చేసినప్పుడు ఇక్కడ ప్రజల కష్టాలు నేరుగా నేను చూశాను. ప్రకాశం జిల్లాలో యువగలం ఒక ప్రభంజనంగా నడిచింది. వాస్తవంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మార్పు మొదలైందంటే అది 2022లో ప్రకాశం జిల్లాలో జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడని సభాముగా తెలుపుతున్నా. నేను ఆ రోజే చెప్పా, మీరు నా పైన చూపించిన ప్రేమకు రెండింతలు తిరిగి నేను మీకోసం పని చేస్తానని. నేను ఆ రోజే చెప్పా, ప్రకాశం జిల్లా నా గుండెల్లో పెట్టుకుని అభివృద్ధి చేస్తానని. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. కట్టుబట్టలతో మెడబట్టి మన అందరినీ బయటికి గెంటేశారు. ఆ కట్టుబట్టలతో మన ప్రయాణం ప్రారంభించాం. ఆనాడు అందరి ఆమోద్యంతో అమరావతియే మన రాజధానిగా ప్రకటించుకున్నాం. ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ నినాదంతో మన ప్రభుత్వం పనిచేసింది. అనంతపురానికి ఆటోమోటివ్ కంపెనీలు తీసుకొచ్చాం. చిత్తూరు, కడప జిల్లాకి ఎలక్ట్రానిక్స్ కంపెనీలు తీసుకొచ్చాం. కర్నూలు జిల్లాకి విద్యుత్, సోలార్ కంపెనీలని తీసుకొచ్చాం. ఇంకో పక్కన ప్రకాశం జిల్లాకి అతి పెద్ద పేపర్ మిల్ తీసుకొస్తే గత ప్రభుత్వం ఆ కంపెనీని తరిమేసింది. ఆక్వా రంగాన్ని ప్రోత్సహించాం. ఇంకా ఉత్తరాంధ్రని, విశాఖపట్నాన్ని ఏకంగా ఐటీ ఫార్మా హబ్గా కూడా మనం తయారు చేసుకున్నాం. ఇంకా 2019 నుంచి 24 వరకు ఏం జరిగిందో నాకన్నా మీకే బాగా తెలుసు. ఆంధ్ర రాష్ట్రంలో ఒక విధ్వంస పాలన నడిచింది. కొత్త కంపెనీలు తీసుకురాకపోగా ఉన్న కంపెనీల్ని పక్క రాష్ట్రానికి తరిమేసే పరిస్థితి. ఒక లూలు, అమర్ రాజా, హెచ్ఎస్బిసి లాంటి సంస్థల దగ్గర నుంచి చివరి జాకీ కంపెనీ దగ్గర నుంచి కూడా వాటాలు ఇవ్వలేదని వాళ్ళని తరిమేసే పరిస్థితి మనందరం చూసాం. నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న పులివెందల ఎమ్మెల్యేకి ఛాలెంజ్ చేశా, మీరు తీసుకొచ్చిన ఒక్క కంపెనీ పేరు చెప్పమని. ఇప్పటికి కూడా అక్కడి నుంచి సౌండ్ రాలా. దేశంలో
దేశంలో ఎప్పుడు జరిగిన విధంగా నేను పాదయాత్ర చేశా. ఒక మాటలో చెప్పాలంటే యువగలం పాదయాత్ర నాలో మార్పు తీసుకొచ్చింది. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం చిత్తూరు జిల్లాలో ఉంటుంది. ఆ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు ఒకరోజు రాత్రి చివరి గ్రామం అక్కడ నేను నడుస్తున్నప్పుడు ఒక తల్లిని చూసా. రోడ్డు మీద కూర్చుని బోండాలు వేస్తుంది. ఆమెను అడిగా, అమ్మా ఆకలేస్తుంది, నీ పక్కన కూర్చోవచ్చా, నాకు బోండాలు వేస్తాను అడిగా. స్టూల్ లాగేసి కూర్చో బాబాని చెప్పింది. ఆమె మాట్లాడుతూ ఆమెను అడిగా, ప్రభుత్వం నుంచి మీరేం ఆశిస్తున్నారు? ఆమె అప్పుడు చెప్పింది, మద్యంకి మా భర్త బానిసుడయి చనిపోయాడు. 30 సంవత్సరాలుగా నేను ఇక్కడ కూర్చుని బోండాలు వేస్తున్నాను. రూపాయి జమ చేర్చి మా 2 బిడ్డలు చదివించాను. ఆ 2 బిడ్డలకి ఉద్యోగాలు కల్పించు బాబు అని ఆనాడు ఆమె కోరింది. ఇప్పుడు కూడా బాగా గుర్తు ఆ కోరిక. ఆ సంఘటన తర్వాత మరుసటి రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నేను ఫోన్ చేసి, ఎట్టి పరిస్థితుల్లో మేనిఫెస్టోలో మనం ఒక మొదటి హామీ పెట్టాలి. అది 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగ కల్పనే మన లక్ష్యంగా పెట్టాలని కోరటం జరిగింది. దేశంలో ఏ పార్టీ చేయని సాహసం ఎన్డీఏ ప్రభుత్వం చేసింది. ఆ హామీ ఇచ్చే ముందర నేను అనేక మందితో మాట్లాడా. వాళ్ళందరూ అన్నారు, ఈ హామీ మీరు సాధించగలుగుతారా, చేయగలుగుతారా అని అడిగారు. కానీ వాళ్ళు ఒకటే చెప్పా, నా ధైర్యం ఒకటే, నా బ్రాండ్ ఒకటే. ఆ బ్రాండ్ పేరు 3 అక్షరాల CBN. మొన్న ఢిల్లీలో ఒక ఇంటర్వ్యూకి వెళ్ళా. అక్కడున్న విలేకరు నన్ను అడిగాడు, తెలంగాణకి హైదరాబాద్ ఉంది, తమిళనాడుకి చెన్నై ఉంది, కర్ణాటకకి బెంగళూరు ఉంది, ఆంధ్ర రాష్ట్రానికి ఏముందని అడిగారు. అతన్ని ఒకటే చెప్పా, మాకు చంద్రబాబు నాయుడు గారు అని ఒక బ్రాండ్ ఉన్నాడు, అందుకే మా రాష్ట్రం రూపురేఖలు మేము మార్చబోతున్నామని. 2024 ఎన్నికల్లో సైకో పాలకుకు బాయ్ చెప్పి సైకిల్, గ్లాస్, కమలం పాలన మనందరం కలిసికట్టుగా తీసుకొచ్చాం. గెలిచిన మొదటి రోజు నుంచి ఉద్యోగాల వేట మొదలు పెట్టాం. ఇప్పటి వరకు 8 లక్షల కోట్ల పెట్టుబడులకు, తద్వారా 5 లక్షల మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు కల్పించడానికి ఒప్పందాలు కుదుర్చుకున్నాం, పనులు ప్రారంభించాం. దాంట్లో భాగంగా ఈ రిలయన్స్ ఎనర్జీ ప్రాజెక్ట్ కానివ్వండి, NTPC కానివ్వండి, భారతదేశంలోనే అతిపెద్ద ఆర్సిలర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ కానివ్వండి, BPCL, టాటా పవర్, TCS, LG ఎలక్ట్రానిక్స్ లాంటి అనేక కంపెనీలు మన రాష్ట్రానికి రాబోతున్నాయి. కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగాలు కల్పిస్తే ఆ కుటుంబం పరిస్థితి మారుతుందని బలంగా నమ్ముతుంది ఎన్డీఏ ప్రభుత్వం. పేదరికం లేకుండా చేయాలంటే ఉద్యోగాలే కల్పనగా మనందరం ముందరికెళ్ళాలి. నా సింగిల్ టార్గెట్ ఒకటే, 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు మన ఆంధ్రులు కల్పిస్తామే. దానికోసం ఎక్కడికైనా వెళ్తాను, ఎవరినైనా కలుస్తానని ఈ సభాముఖంగా ఆంధ్ర రాష్ట్ర నిరుద్యోగ యువకులకి నేను హామీ ఇస్తున్నా. ఇంకా రిలయన్స్ ఫౌండర్ ధీరుభాయ్ అంబానీ గారికి చంద్రబాబు నాయుడు గారికి మంచి అనుబంధం ఉండేది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు దావోస్కి వెళ్ళే ముందల ముంబైకి వెళ్తే అది తెలుసుకున్న ధీరుభాయ్ అంబానీ గారు చంద్రబాబు నాయుడు గారిని స్వయంగా ఆయన ఇంటికి రమ్మని కోరారు. ఆనాడు మీటింగ్లో టెలికాం రంగంలో మార్పులు వస్తున్నాయి, సంస్కరణలు వస్తున్నాయి, టెలికాం రంగంలో మీరు పెట్టుబడులు పెట్టండి అని కోరటం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు డావోస్కి వెళ్ళి 5 రోజులు తిరిగి వచ్చిన తర్వాత ధీరుభాయ్ అంబానీ గారు ఆనాడే ప్రకటించారు, రిలయన్స్ కంపెనీ టెలికాంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతుందని. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారికి నమ్మకంతో ఆనాడు ధీరుభాయ్ అంబానీ గారు టెలికాం రంగంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత అనుబంధం రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ గారితో కూడా
కొనసాగింది. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేను ముఖేష్ అంబానీ గారితో అనంత్తో అదేవిధంగా వేదిక పైన ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పిఎంఎస్ ప్రసాద్ గారిని కలిసి ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలని కోరటం జరిగింది. వాళ్ళకి ఒకటే చెప్పా, ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏంటో చేసి చూపిస్తానని హామీ ఇస్తాం జరిగింది. వాళ్ళు నన్ను ఒకటే కోరారు, ఒక పాలసీ తీసుకురండి అని వాళ్ళు కోరితే నేను అనంతకు ఒక ప్రామిస్ చేశా, 21 రోజుల్లో ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ తీసుకొస్తానని చెప్తాం జరిగింది. వేదిక మీద ఉన్న గొట్టుపాటి రవి గారి నాయకత్వంలో విజయానంద్ గారు నేను అందరం కలిసి 30 రోజుల్లో ఈ పాలసీ తీసుకొస్తాం జరిగింది. పాలసీ తీసుకొచ్చిన తర్వాత నేను రవి అన్న కూర్చుని మొదటి 100 ప్లాంట్లు మన ప్రకాశం జిల్లాకి తీసుకురావాలని నిర్ణయిస్తాం జరిగింది. నేను చెప్పాను, పాదయాత్ర నాలో చాలా మార్పు తీసుకొచ్చిందని. నా ఇప్పుడు కూడా బాగా గుర్తు, ప్రతిరోజు 15 నుంచి 20 కిలోమీటర్లు నడిచి కరెక్ట్గా 7:30-8కి నైట్ హాల్ట్కి వెళ్ళిన తర్వాత బూట్లు తీసేసి ఐస్ నీళ్ళలో కాలు పెట్టేవాడు. సరదాగా నాయకులందరం కూర్చొని మాట్లాడుకునేవాళ్ళం. దాంట్లో ఉగ్ర నరసింహారెడ్డి గారు కూడా ఉండేవారు.